హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ శాసనోల్లంఘన ఉద్యమం అండి. ప్రీవియస్ క్లాస్లో మనము సహాయ నిరాకరణ ఉద్యమం, దానికి గల కారణాలు, దాంట్లో జరిగిన ప్రకటనల గురించి, పార్టీల గురించి మనం తెలుసుకున్నాము. ముఖ్యమైన సమావేశాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనం శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి తెలుసుకుందామండి. ఇది 2 phases జరుగుతుంది. 1932, 1931 అండ్ 1932, 1934 రెండవ దశ అండి. మొదటగా ఈ భావనను, శాసనోల్లంఘన భావనను అనేది రూపొందించింది ఎవరు అంటే హెన్రీ డేవిడ్ థారో అండి. అయితే ఈయన మానవ హక్కుల పోరాట నాయకుడు. దీని ప్రకారం ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పౌర చట్టాలను చేస్తే దాన్ని ఉల్లంఘించడమే ప్రజల ప్రాథమిక హక్కు అండి. ఫిబ్రవరి 1930లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గాంధీజీ అధ్యక్షతన సబర్మతి ఆశ్రమంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా వ్యతిరేక ఉప్పు చట్టాలను సత్యాగ్రహ పద్ధతిలో ఉల్లంఘించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఆంగ్లేయులు ఇంగ్లాండ్లోని ఉప్పు పరిశ్రమను కాపాడుకోవడానికి భారతదేశంలో ఉప్పు తయారీపైన ఆంక్షలు విధించారు. ఈ ఉద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టాలని గాంధీజీ నిర్ణయించాడు. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం అనేది ఇంపార్టెంట్. శాసన ఉల్లంఘన ఉద్యమంలో కూడా మరొక పేరు ఉప్పు సత్యాగ్రహం అండి. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు గాంధీజీ వైస్రాయ్ ఇర్విన్కు 11 డిమాండ్లను సమర్పించారు. దీనినే 11 పాయింట్ అల్టిమేటం అంటారు. అవేంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైనిక ఖర్చును 50% తగ్గించడం, ఉప్పు చట్టాలను సంహరించడం, మద్యపాన నిషేధము, రూపాయి స్టెర్లింగ్ మార్పిడి రేటును తగ్గించడము, భారత పరిశ్రమలకు రక్షణ కల్పించడము, ఈ విధంగా మొదలైన 11 పాయింట్స్ అనేవి చెప్పడం జరిగింది. నౌకా పరిశ్రమ భారతీయులకు కేటాయించడము, రాజకీయ ఖైదీలను విడుదల చేయడము, భూమి శిస్తును 50% తగ్గించడము మొదలై 11 డిమాండ్లను ఆంగ్లేయులకు పంపించడం జరిగింది. కానీ వారి నుండి ఎలాంటి స్పందన అనేది రాలేదు. దాంతో సత్యాగ్రహం అనేది ప్రారంభమైందండి, ఉప్పు సత్యాగ్రహం అనేది. అయితే గాంధీజీ మార్చి 12న 1930న 78 మంది సత్యాగ్రహాలతో సబర్మతి ఆశ్రమం నుండి తీర గ్రామమైన దండికి పాదయాత్ర చేపట్టాడు. 200 మైళ్ళ దూరాన్ని 25 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ 6న దండి ఉప్పు సత్యాగ్రహంను ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి గాంధీజీ చేపట్టిన చారిత్రక పాదయాత్రను దండి మార్చ్ అని కూడా అంటారు. గాంధీజీ దండి సత్యాగ్రహంను ప్రారంభించగానే ఈ ఉద్యమం చాలా ప్రాంతాలలో కూడా జరిగిందండి. ముఖ్యంగా ఈ ఉద్యమాలలో సరోజినీ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మొదలగు వాళ్ళు పాల్గొన్నారండి. సరోజినీ నాయుడు గుజరాత్ తీరంలోని దారసనలో ఈమె నాయకత్వంలో జరిగిందండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఏమో ఈయననే సరిహద్దు గాంధీ అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ వచ్చిందండి. వాయువ్య సరిహద్దు రాష్ట్రానికి రాజధాని అయిన పేషావర్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి వహించారు. సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అండి. ఈయన భారతరత్న పొందిన తొలి విదేశీయుడు కూడా. తర్వాత ఎవరికి వచ్చిందంటే నెల్సన్ మండేలాకి వచ్చిందండి. మనము ఈ ఉద్యమంలో భాగంగా మనం రౌండ్ టేబుల్ సమావేశాల గురించి తెలుసుకోవాలి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అండి. వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు హాజరయ్యారు. ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా, అలీఖాన్ మొదలగు వారు, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుంచి తేజ్ బహదూర్ సప్రు, సివై చింతామణి మొదలగు వారు పాల్గొన్నారు. దళితుల ప్రతినిధిగా ముఖ్యంగా అంబేద్కర్ హాజరయ్యారండి. ఇక్కడ హైదరాబాద్ సంస్థానానికి చెందిన అక్బర్ హైదరీ కూడా ఇందులో పాల్గొన్నారని చెప్పవచ్చును. ఇంగ్లాండ్ నుంచి వివిధ పార్టీలకు చెందిన 16 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాలను నిర్వహించిన బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరుతో సంతృప్తి చెందలేదండి. ఎందుకంటే అందరూ హాజరయ్యారు కానీ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది హాజరు కాలేదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఉద్యమం కూడా గ్రామీణ అట్టడుగు వర్గాల వరకు కూడా తీసుకెళ్ళింది. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం వలన కాంగ్రెస్ పార్టీ అనేది ఇంపార్టెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడంతో ప్రజల్లోకి వారి యొక్క విధానాలు చేరలేవని చెప్పేసి రామ్సే మెక్డొనాల్డ్ సంతృప్తి చెందలేదండి. సో దాంతో ఆ సమావేశాన్ని ముగించి మళ్ళీ రెండవ రౌండ్ టేబుల్ పెట్టుకుందామని చెప్పేసి ప్రకటిస్తాడండి. అయితే ఈ సమావేశానికి మాత్రం గాంధీజీ ఖచ్చితంగా హాజరు కావాలని ఇర్విన్కు ఆదేశాలు ఇస్తాడు. ఆ విధంగా గాంధీ ఇర్విన్ ఒక ఉడంబడిక జరుగుతుందండి. అయితే మార్చి 5, 1931న తేజ్ బహదూర్ సప్రు మరియు జయకర్ మధ్యవర్తిత్వం ఫలించడంతో గాంధీ మరియు ఇర్విన్ల మధ్య ఒక ఉడంబడిక కుదిరింది. దీని ప్రకారం గాంధీజీ యొక్క క్రింది డిమాండ్లను ఇర్విన్ ఒప్పుకున్నాడు. ఏంటి అంటే
జైల్లో నిర్బంధించిన 1,00,000కు పైగా సత్యాగ్రహీలను విడుదల చేయడము, వారిపైన తప్పుడు కేసులు బనాయించారు కదండి, ఆ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని, ఉప్పు తయారీపై ఆంక్షలను ఎత్తివేయాలని, మద్యపానం పైన ఆంక్షలను విధించాలని ఈ విధంగా కొన్ని ఒప్పందాలు అయితే జరిగినవి. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఇర్విన్ రెండు ఆదేశాలు అంటే 2 డిమాండ్లు చెప్తాడండి. అవి ఏంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని రద్దు చేయాలి ఒకటి, నెక్స్ట్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరు కావాలని చెప్తాడనమాట. అయితే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది మాత్రం రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ, సరోజినీ నాయుడు మరియు మదన్ మోహన్ మాలవీయతో హాజరవుతారండి. దళితులకు సైమన్ కమిషన్ సిఫార్సు చేసిన ప్రత్యేక నియోజకవర్గాలను గాంధీజీ వ్యతిరేకిస్తాడు. అయితే ఆయన వ్యతిరేకిస్తే అంబేద్కర్ మాత్రం వాటిని సమర్థిస్తాడండి. దీంతో వీళ్ళ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది. గాంధీజీ మధ్యలోనే ఈ సమావేశాన్ని బహిష్కరించి వచ్చేస్తాడండి. అయితే మూడవ సమావేశం ఇక్కడ బహిష్కరించడం జరుగుతుందండి. శాసన ఉల్లంఘన ఉద్యమం పునరుద్ధరణ అంటే రెండవ దశ. రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించిన గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ మళ్ళీ రెండవసారి శాసనంలో ఉద్యమాన్ని పునరుద్ధరిస్తారండి. దాంతో ఆంగ్లేయులు గాంధీజీని అరెస్ట్ చేసి పూనాలోని ఎరవాడ జైలుకు తరలించారని చెప్పవచ్చును. ఇక్కడ పూనా ఒడంబడిక గురించి తెలుసుకుందాం. పూనా ఒడంబడిక అనేది నిరాహార దీక్ష చేపట్టిన గాంధీజీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బిఆర్ అంబేద్కర్ ఎరవాడ జైలుకి వెళ్ళి గాంధీజీతో పూనా ఒప్పందాన్ని చేసుకున్నాడండి. అయితే ఈ ఒప్పందంలో దళితులకు 71 నియోజకవర్గాలకు బదులుగా ఉమ్మడి నియోజకవర్గాలు కేటాయించబడతాయి. దీంతో గాంధీజీ తన నిరాహార దీక్షను విరమించాడని చెప్పవచ్చును. ఇక్కడ నెక్స్ట్ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం అండి. ఈ సమావేశంలో సబ్ కమిటీల నివేదికలను చర్చించడానికి మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అయితే 3 సమావేశాలకు మాత్రం అంబేద్కర్ హాజరయ్యాడండి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే గాంధీజీ హాజరయ్యాడు. చాలా ఎగ్జామ్స్లో అడిగాడండి గాంధీజీ ఏ సమావేశానికి హాజరయ్యాడు, 3 సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పేసి. అయితే ఈ మధ్యలో రెండవ శాసన ఉల్లంఘన ఉద్యమం బలహీనంగా కొనసాగి తర్వాత కనుమరుగైంది. ఎప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత 1932 నుంచి 34 మధ్యలో. మామూలుగా మధ్యలో మనకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత సమావేశానికి ముందు మనకు కరాచీ సమావేశం అనేది జరుగుతుందండి. దాని గురించి నేను చెప్పలేదు. కరాచీ సమావేశం గురించి ఇందాక చెప్పలేదండి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు సీక్వెన్స్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. మనం చదివేదే మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి అందుకని నేను ఆ సీక్వెన్స్లో చెప్పాను. ఫ్రెండ్స్, ఈ షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఏ బుక్ చదివినా కూడా, ఏది చదివినా కూడా మీకు ఎగ్జామ్ ముందట కానీ మీ ప్రిపరేషన్లో కానీ అంటే ఏ టాపిక్ని ఎట్లా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనడం కోసం మీకు తెలియజేయడం కోసమే నేను ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. మీకు డెఫినెట్లీ ఇవి యూజ్ అవుతాయండి. ఇక్కడ కరాచీ సమావేశం గురించి తెలుసుకుందాం. గాంధీ ఇర్విన్ ఒడంబడికను చర్చించి ఆమోదించడానికి కాంగ్రెస్ యొక్క ప్రత్యేక సమావేశము 1931లో కరాచీలో జరిగిందండి. ఈ కరాచీ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. గాంధీజీ ఢిల్లీ నుండి కరాచీ సమావేశానికి హాజరవడానికి వస్తుండగా ఆయనకు పంజాబ్లో తీవ్రంగా నిరసనలు ఎదురయ్యాయి. ఎందుకంటే గాంధీ ఈ ఇర్విన్ ఒడంబడికలో భగత్ సింగ్ లాంటి వాళ్ళకి మరణశిక్ష విధిస్తే గాంధీజీ వారి గురించి చర్చించలేదని పంజాబీలో ఆగ్రహిస్తారనమాట. అయితే ఈ సమావేశంలో 3 కీలకమైన తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందండి. అవి ఏంటంటే గాంధీ ఇర్విన్ ఒడంబడికను యథాతథంగా ఆమోదించారు. దీంతో శాసన ఉల్లంఘన ఉద్యమం రద్యమైంది. ఏది ఫస్ట్ ఫేజ్ అన్నమాట. గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడానికి అనుమతించబడిందనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపొందించిన ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు. అండ్ నెహ్రూ రూపొందించిన జాతీయ ఆర్థిక విధాన తీర్మానం కూడా కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ తన వామపక్ష భావాలను కాంగ్రెస్ అజెండాలోకి చొప్పించారని చెప్పవచ్చు. ఈ విధంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశము జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత గాంధీజీ సమావేశానికి హాజరు కావడం కోసము గాంధీ ఇర్విన్ల మధ్య ఒడంబడిక జరుగుతుంది. తర్వాత కరాచీ సమావేశంలో గాంధీజీ కొన్ని తీర్మానాలు, కొన్ని ముఖ్యమైన తీర్మానాలు కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఆ తర్వాత ఏంటిదంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి టాపిక్ ఏంటంటే కమ్యూనల్ అవార్డ్ అండి.
ఇక్కడ కమ్యూనల్ అవార్డు ఏంటంటే రెండవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు పేరుతో ప్రకటించారండి. దళితులకు 71 ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తున్నట్లుగా ప్రకటించాడు. అయితే దీంతోనే గాంధీజీ ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశాడనమాట. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఏముంటుందంటే మనకి పూనా ఉడంబడిక అనేది జరుగుతుంది. ఈ 3 సమావేశాల మధ్యలో జరిగిన ఇవండి ఏది కరాచీ సమావేశం కానీ, ఇర్విన్ ఒప్పందం కానీ, పూనా ఉడంబడిక అనేది కానీ జరిగినాయి అనమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఒకటి ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు ఏం జరిగినాయి, ఫైనల్గా ఏం చర్చించుకున్నారు, ఇక్కడ ఉమ్మడి నియోజకవర్గాల గురించి కానీ, మన వాళ్ళు పెట్టిన షరతుల గురించి కానీ మనం గుర్తుంచుకోవాలనండి. ఈ ఇయర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఉద్యమంలో భాగంగా చాలా సంఘటనలు జరుగుతాయండి. మామూలుగా 1930లో సాధారణ ఎన్నికలు అనేవి జరుగుతాయి. మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆగస్ట్ ఆఫర్ అండి. ఇవి ఇయర్స్ ఇచ్చి ఆగస్ట్ ఆఫర్ కానీ, దీపావళి ప్రకటన కానీ, కమ్యూనల్ అవార్డు, పూనా ఒడంబడిక ఇలాంటివి సీక్వెన్స్లో ఇచ్చి ఇయర్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయడం అనడం కానీ, లేకపోతే కాలక్రమం అంటే సరైన ఆర్డర్లో పెట్టడం కానీ, రీఅరేంజ్ లాగా చేయడం అనేది ఎక్కువ అడుగుతున్నారు. అందుకని నేను ఇయర్స్ స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఆగస్ట్ ఆఫర్ అనేది ఆగస్ట్ 8, 1914 వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతు కూడగట్టుకోవడానికి ఆగస్ట్ ఆఫర్ ప్రకటించాడండి. మనకు ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా వాళ్ళు కొంచెం మనకు అప్పుడు ఏంటంటే స్వయం ప్రతిపత్తిని కల్పిస్తామని చెప్తారు, ఏది మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా కూడా భారతదేశానికి డొమినెంట్ స్టేటస్ ఇవ్వబడుతుంది అనేది చెప్పడం జరుగుతుందండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1939 to 45 రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినెంట్ స్టేటస్ ఇవ్వబడుతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ భారతీయులకు సముచిత స్థానం కల్పించబడుతుంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అని చెప్పడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆగస్ట్ ఆఫర్ను తిరస్కరించిందండి. ఈ విధంగా మనము ఏమంటారు రౌండ్ టేబుల్ సమావేశాల గురించి, ఆగస్ట్ ఆఫర్ గురించి తెలుసుకున్నాము. వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం అండి. 1940 సంవత్సరంలో గాంధీజీ పత్రికా స్వేచ్ఛను కోరుతూ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారండి. అయితే ఆచార్య వినోబా భావేనే తొలి సత్యాగ్రహిగా, జవహర్లాల్ నెహ్రూ రెండవ సత్యాగ్రహిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీనికి చలో ఢిల్లీ ఉద్యమం అని కూడా అంటారు. మనకు సెకండ్ వరల్డ్ వార్ టైంలోనేనండి మనకు ఏది ఆగస్ట్ ఆఫర్లో ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినెంట్ స్టేటస్ ఇవ్వబడుతుంది, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనకు అవకాశం కల్పించబడుతుందనే అన్నటువంటి కొన్ని ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆగస్ట్ ఆఫర్ అని అంటారు. మనం నెక్స్ట్ క్లాస్లో మనం క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము స్టార్టింగ్ నుంచి భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక, కర్ణాటిక్ వార్స్ గురించి, ఆంగ్లేయుల యొక్క ఆక్రమణల గురించి, వాళ్ళు ఆక్రమించుకుంటే మన భారతీయులు తిరగబడిన విధానాల గురించి, ఉద్యమాల గురించి, అనేక సంస్కరణ ఉద్యమాలు అయితేంది, మత సంస్కరణ ఉద్యమాల గురించి, ఇంకా అంతేకాకుండా పరిపాలనా విధానాల గురించి, వారి యొక్క పరిపాలనా విధానాల గురించి, నెక్స్ట్ జాతీయ ఉద్యమం గురించి ఎన్నో తెలుసుకున్నామండి. జాతీయ ఉద్యమంలో భాగంగా సహాయక నిరాకరణ ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమం, నెక్స్ట్ మనం క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందామండి. ఈ టాపిక్స్ అన్నీ ప్రతి ఒక్కటి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జస్ట్ విని ఈ షార్ట్ నోట్స్ని బాగా చదివి నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ కనుక ఎక్కువ చేసుకున్నట్టయితే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.